అందరికీ నమస్కారం. తమిళనాడులో పోలింగ్ అయితే ముగిసింది, కానీ అసలు ఫలితాలు ఇంకా బయటకు రాలేదు. సరే, ఈ గ్యాప్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ రాబోయే ఫలితాల గురించి ఏం చెబుతోందో ఒకసారి చూద్దాం. ఇది మామూలు ఎగ్జిట్ పోల్ సర్వే లాంటిది కాదు. సోషల్ మీడియాలో జనాల మూడెలా ఉంది, లోకల్ న్యూస్ ఏం చెబుతోంది, ఇలాంటి చాలా డేటా పాయింట్స్ని అనలైజ్ చేసిన అంచనా ఇది. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఏఐ అంచనా అసలు ఏంటి అనేది సూటిగా చూసేద్దాం. ఆ తర్వాత ఆ నంబర్స్ వెనుక ఉన్న కథేంటి, ఈ పోటీలో ఉన్న మెయిన్ ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. డిఎంకే ఎందుకు ముందుంది, ఈ అంచనాను తలకిందులు చేయగల అంశాలేంటి అని కూడా చర్చిద్దాం. చివరగా ఒక ఫైనల్ అంచనాతో ముగిద్దాం. సరే, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ముందుగా అసలు సమాధానమేంటో చూసేద్దాం. ఆ తర్వాత దాని విశ్లేషణలోకి వెళ్దాం. తమిళనాడులో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు అందరి మదిలోనూ ఒక్కటే ప్రశ్న: అసలు నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరు? ఏఐ అనాలిసిస్ ప్రకారం సమాధానం చాలా క్లియర్గా ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే కూటమికే మళ్లీ అధికారం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. సరే, గెలుస్తారని చెబుతోంది బానే ఉంది, కానీ ఏ లెక్కల ప్రకారం? ఇప్పుడు ఆ నంబర్స్లోకి కొంచెం డీప్గా వెళ్దాం. ఈ మొత్తం ఎలక్షన్లో మనకు కావాల్సిన ఒకే ఒక్క మ్యాజిక్ నంబర్ 118. అవును, తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఏ పార్టీకైనా కావలసిన సీట్లివే. ఇప్పుడు ఈ టేబుల్ని చూడండి. డిఎంకే కూటమికి సుమారుగా 125 నుంచి 145 సీట్లు రావచ్చని అంచనా. అంటే మెజారిటీ మార్క్ కన్నా చాలా ఎక్కువే. ఇక వాళ్ల ప్రధాన ప్రత్యర్థి అయిన ఏఐఏడీఎంకే కూటమి ఏమో 80 నుంచి 105 సీట్లతో సరిపెట్టుకోవచ్చని ఈ డేటా చెబుతోంది. ఈ బార్ చార్ట్ చూస్తే ఆ గ్యాప్ ఎంత పెద్దదో మనకింకా క్లియర్గా అర్థమవుతోంది. ఈ రెండు ప్రధాన కూటముల మధ్య సీట్ల అంచనాలో ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. డిఎంకే కూటమి మంచి లీడ్లో ఉంది. ఓకే, నంబర్స్ చూసాం. ఇప్పుడు అసలు ఈ రేస్లో ఉన్న మెయిన్ ప్లేయర్స్ ఎవరో, ఈ పోటీని ఎవరు నడిపిస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫైట్ మెయిన్గా రెండు కూటముల మధ్యే. ఒకవైపు స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్లస్ అలయన్స్, మరోవైపు ఈపీఎస్ బీజేపీలతో కలిసి ఉన్న ఏఐఏడీఎంకే ప్లస్ ఎన్డీఏ కూటమి. అయితే ఈసారి ఈ రెండు పార్టీల మధ్య ఫైట్ని డిస్టర్బ్ చేస్తూ ఒక కొత్త ఎక్స్ ఫ్యాక్టర్ ఎంటర్ అయింది. అదే నటుడు విజయ్ పెట్టిన తమిళగ వెక్ట్రీ కళగం, అంటే టీవీకే పార్టీ. ఒక్కసారి చూడండి, ఒక కొత్త పార్టీకి ఏకంగా 12 నుంచి 18% ఓట్లు వస్తాయని అంచనా వేయడమంటే అది చిన్న విషయం కాదు. అందుకే ఈ ఎలక్షన్లో టీవీకే పార్టీ ఒక రకంగా గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఈ టీవీకే పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తోంది? ఈ అనాలిసిస్ ప్రకారం వాళ్లు ఎక్కువగా డిఎంకే కూటమి ఓట్లనే, అందులోనూ ముఖ్యంగా యువత ఓట్లనే చీలుస్తారట. సో దీనివల్ల నష్టపోయేది ఎక్కువగా డిఎంకేనే. మరి ఇంత నష్టం జరుగుతోన్నా డిఎంకేనే ఎందుకు ముందుంది అని ఏఐ అంచనా వేస్తోంది? వాళ్లకున్న ప్లస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డిఎంకే ఆధిక్యానికి కొన్ని ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, వాళ్లు ఆల్రెడీ పవర్లో ఉండటం. రెండోది, మహిళల్ని బాగా ఆకట్టుకున్న కొన్ని సంక్షేమ పథకాలు. మూడోది, వాళ్లకి క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన కేడర్. ఇక ఫైనల్గా, తమిళనాడులో సాధారణంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగితే అది అధికార పార్టీకే హెల్ప్ అవుతుందనే ఒక సెంటిమెంట్ కూడా ఉంది. సరే, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మరి మైనస్లు లేవా? ఈ అంచనాని తలకిందులు చేసే అంశాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. డిఎంకేకి కూడా కొన్ని రిస్కులున్నాయి. ముఖ్యంగా దక్షిణ పశ్చిమ జిల్లాల్లో యాంటీ ఇన్కంబెన్సీ, అంటే ప్రభుత్వ వ్యతిరేకత కొంచెం గట్టిగానే కనిపిస్తోంది. దానికి తోడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు విజయ్ పార్టీ ఓట్లను చీల్చడం అనేది పెద్ద తలనొప్పి. ఒకవేళ డిఎంకే మీద కోపంగా ఉన్న ఓట్లన్నీ గంపగుత్తగా ఏఐఏడీఎంకేకి పడితే అప్పుడు ఫైట్ చాలా టఫ్గా మారుతుంది. ఓకే, ప్లస్లు చూశాం, మైనస్లు చూశాం. వీటన్నింటినీ బట్టి ఫైనల్గా ఏం జరగొచ్చో ఒక అంచనాకి వద్దాం. రిజల్ట్స్ రోజున మన ముందు 3 సీన్స్ కనపడొచ్చు. మొదటిది, డిఎంకే సింపుల్గా మెజారిటీ తెచ్చుకోవడం. జరగడానికి ఎక్కువ ఛాన్స్ దీనికే ఉంది. రెండోది, హంగ్ అసెంబ్లీ రావడం, అంటే ఎవ్వరికీ మెజారిటీ రాకపోవడం. ఇది కూడా జరగొచ్చు. ఇక మూడోది, ఏఐఏడీఎంకే అందరినీ ఆశ్చర్యపరుస్తూ గెలవడం. దీనికి అవకాశాలు కాస్త తక్కువే. సో ఫైనల్గా చెప్పాలంటే ఫైట్ అయితే గట్టిగానే ఉంది, కానీ ట్రెండ్స్ అన్నీ కూడా
ఎంకే స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి అవడానికే అనుకూలంగా ఉన్నట్టు చూపిస్తున్నాయి. ఏఐ అయితే తన జడ్జ్మెంట్ ఇచ్చేసింది, కాని అసలైన జడ్జ్మెంట్ ఇచ్చేది ఓటర్లు కదా. మరి మే 4వ తేదీన వాళ్ల తీర్పు కూడా ఇదేనా? చూడాలి.